వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నవీన్. అల్లు వారింట పెళ్లికి అతిథులు అతిరథ మహారథులు రావటం మనం అందరం చూసాం. అయితే ప్రత్యేక ఆకర్షణగా సీఎం రేవంత్ రెడ్డి గారు రావటం, అల్లు అర్జున్ గారు, అల్లు అరవింద్ గారు ప్రత్యేకంగా కూర్చొని మాట్లాడడం, షేక్ హ్యాండ్స్ ఇచ్చుకోవడం, హక్ చేసుకోవడం, ఇవన్నీ చూసిన తర్వాత అయితే పెళ్లికి గిఫ్ట్గా రేవంత్ రెడ్డి గారు ఒక గుడ్ న్యూస్ చెప్పినట్టుగా తెలుస్తోంది. అయితే ఏంటి ఆ గుడ్ న్యూస్? అంత స్పెషల్ ఏంటి? మనతో మాట్లాడడానికి సినీ అనలిస్ట్ శ్రవణ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. అల్లు వారింటి పెళ్లికి వెళ్ళినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు రిటర్న్ గిఫ్ట్గా ఒక గుడ్ న్యూస్ చెప్పినట్టుగా తెలుస్తోంది. సో దాని గురించి మీరేమంటారు? తెలంగాణలో ఆ మధ్యకాలంలో సినిమా రిలీజ్ ఈవెంట్లు, సినిమా టికెట్ ధరల పెంపు, ఇవన్నీ కూడా రాజకీయ చట్టంలో నలిగిపోయి విమర్శల పాలైంది. దురదృష్టవశాత్తు పుష్ప 2 రిలీజ్ అప్పుడు జరిగినటువంటి సంఘటన అల్లు అర్జున్ జీవితంలో ఎదుర్కోలేనటువంటి విషాదాన్ని ఎదుర్కొన్నాడు. అంత పెద్ద నటుడు. సహజంగా అలాంటి వాళ్ళు ఎవరు కూడా జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి ఉండదు. కానీ కక్షగట్టి కావాలని పంపించినట్టుగా తనకు జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి రావడం, ఆ తర్వాత సినిమా ధరల విషయంలో, టికెట్ పెంచడం విషయంలో విమర్శలు, ఇవన్నీ చూస్తే అల్లు అర్జున్కు, అల్లు ఫ్యామిలీకి, రేవంత్ రెడ్డికి బాగా చెడింది. కక్షలు కార్పణ్యాలు ఉంటాయేమో, రాబోయే రోజులు ఎలా ఉంటుంది. ఎందుకంటే పుష్ప 2లో కథాంశం కూడా తను కేవలం ఒక సెల్ఫీ దిగడానికి అనుమతించలేదని తన కక్షగా కట్టి ముఖ్యమంత్రిని మార్చే క్యారెక్టర్ అది. సో నిజ జీవితంలో కూడా అల్లు అర్జున్ అలా ఉంటాడేమో, అలా చేస్తాడేమో. ఇక రేవంత్ రెడ్డి పని అయిపోయింది. కొన్నాళ్ళలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మార్పు జరుగుతుంది. అల్లు అర్జున్ ఊరుకుంటాడా అంటే చర్చలు కూడా సోషల్ మీడియాలో కొంత జరిగింది. కానీ సినిమా వేరు, నిజ జీవితం వేరు. సినిమాలో జరిగింది సినిమాలోనే ఉంటుంది, నిజ జీవితంలో అలా ఉండదు. ఇప్పుడు ఏంటి, నిన్న అల్లు అర్జున్ వాళ్ళ ఇంట్లో జరిగిన పెళ్లి, అల్లు శిరీష్ పెళ్లికి హాయిగా రేవంత్ రెడ్డి గారు వస్తేనే, అతిథిగా వస్తేనే అదే అల్లు అర్జున్ ఎదురెళ్ళి ఆనందంగా నవ్వుతూ ఆహ్వానం పలకడం, వాళ్ళ ఆప్యాయంగా పలకరించడాలు, ఇవన్నీ చూస్తుంటే గ్రూప్ ఫోటోలు దిగడం, ఫ్యామిలీ అంతా కూడా గ్రూప్ ఫోటో దిగుతుంటే ఆశ్చర్యం వేస్తుంది. కాదు, నిజంగా కూడా సంతోషపడాల్సిన విషయం. ఎందుకంటే అంతకు మించినటువంటి అవార్డు కానీ, అంతకు మించినటువంటి గొప్ప శుభవార్త ఏమి ఉండదు. ఎందుకంటే ముఖ్యంగా రాజకీయాలలో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. అవసరాలు తగ్గట్టు అక్కడ ప్రవర్తిస్తుంటారు. ఒక సినిమా డైలాగ్ కూడా ఉంది, మహాభారతం కానీ ఎక్కడ తీసుకున్నా అవసరాల కోసం దారులు తప్పి క్యారెక్టర్ తప్పించి ఎవరు కూడా చెడ్డవాళ్ళు మంచి వాళ్ళే ఉండరు అనుకోండి అన్నట్టు, ఇక్కడ కూడా రాజకీయాల్లో కూడా ఎవరి అవసరాలు అప్పటికి ఉన్నటువంటి తాత్కాలిక అపార్థాల వలన లేదా కర్మ వలన ఏ విధంగా జరిగిందో ఆ విధంగా జరిగింది. అయినా రేవంత్ రెడ్డి గారు నిన్న అల్లు శిరీష్ పెళ్లికి రావడం, అదే అల్లు అర్జున్ ఎదురెళ్ళి స్వాగతం పలకడం, వాళ్ళంతా గ్రూప్ ఫోటో దిగడం, ఇవన్నీ చూస్తుంటే ఆనందదాయకంగా ఉంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వ్యూవర్స్. బాయ్.